నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలు పుట్టకపోవడానికి జాతక ప్రకారం దోషాలతో పాటు వాస్తు దోషాలు కూడా ఉంటూ ఉంటాయి. వాస్తు దోషాలు ఎక్కడ ఉంటాయి అనుకుంటే, కొంతమంది తప్పు ఒక బెడ్రూమ్స్తో పాటు టాయిలెట్స్ చాలా ప్రభావం ఎక్కువ చూస్తుంటాయి. ఇది చాలామంది ఇళ్లలో చూశాను ఈ మధ్య. తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళి నేను పరిశోధించిన దాని ప్రకారం, అంటే వాస్తు ప్రకారం నేను కొన్ని విషయాలు పరిశోధిస్తూ ఉంటాను. పరిశోధించారంటే, కొంతమంది ఇళ్లలో లవ్ మ్యారేజ్లు అవుతుంటాయి పిల్లలకి. దానికి కారణం ఏంటనేది చూస్తూ వెళ్తున్నప్పుడు, పిల్లలు పుట్టకపోవడానికి, పిల్లలు పుట్టిన వాళ్ళకి డిస్టర్బెన్స్ రావడానికి ప్రాబ్లం అనేది వాస్తు ప్రకారంగా కూడా కొన్ని చూశాను. కాబట్టి అవి చూసిన ప్రాబ్లం ఏంటో నేను మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాస్తు అనేది ఎప్పుడు కూడా చెప్పినట్టు ప్రకృతి సిద్ధంగా దొరికే వాస్తు అనేది చాలా గొప్పది. అంటే 4 మూలలు సరిగ్గా ఉండగలిగితేనే వాస్తు. 4x2 8 మూలలు మనకు సరిగ్గా ఉండాలి. 4 దిక్కులు 8 మూలలు, అంటే 4 మొత్తం కలిపి 8 మూలలు అంటుంటాం మనం. అంటే కానీ 4x2. కాబట్టి వాస్తు సంబంధించినంత వరకు కూడా కొన్ని రెమెడీస్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంటాయి. వాస్తు నెగిటివ్ అనేది చూపిస్తుంది. దానికి ఏం చేయాలో చెప్తాను. వాస్తు ప్రకారం పిల్లలు పుట్టపడడానికి కారణం, ఆగ్నేయంలో కొంతమంది టాయిలెట్లు కడుతుంటారు, దానివల్ల సంతానం కలగకపోదు. తర్వాత బెడ్రూమ్స్లో చాలామంది చేసే చిన్న తప్పు, బెడ్రూమ్లోకి వచ్చేసరికి సాధ్యమైనంత వరకు కూడా ఇనప సంబంధించిన వస్తువులు, అంటే బీరువాలు బెడ్రూమ్స్ పెడుతుంటాం చాలామంది. కానీ బీరువాల మీద పెడుతుంటారు కొంతమంది అటకలాగా చేసుకొని. బీరువాల మీద కొన్ని పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఉండాల్సిన చోట ఉండడం కన్నా, అంటే ఆ టాయిలెట్స్ కానీ ఉండాల్సిన చోట ఉండకుండా వేరే చోట ఉండడం వల్ల, అంటే వాయుమూలలో ఉంటే టాయిలెట్స్ చాలా మంచిది. ఆగ్నేయ మూలలో ఉంటే కొంత ఇబ్బంది కలిగించడానికి, సంతాన విషయంలో ప్రెగ్నెన్సీ నిలపోవడానికి, కుజదోష నివారణ, కుజదోషాల వల్ల ప్రెగ్నెన్సీ పోవడానికి ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే వాస్తు ప్రకారం మీరు బాల్కనీలో, చాలామంది బాల్కనీలో చెట్లు వేస్తూ ఉంటారు. ఆ చెట్లు వేసేది ఈశాన్య మూలలో బరువులు పెడుతుంటారు కొంతమంది. అంటే అక్కడ కూడా వాస్తు వస్తుందండి. కాస్త వాస్తు ప్రకారం బాల్కనీలో ఇవ్వడం. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా బాల్కనీలో కొంతమంది చేసే తప్పు ఏంటంటే, బెడ్షీట్లు లేకపోతే ఇంకోటి కొన్ని అంటే మన ఇన్నర్ వేర్స్, అంటే సాధ్యమైనంత వరకు కూడా లోదుస్తువులు ఎక్కువగా ఆరేస్తూ ఉంటారు. ఆరేయడం అనేది కామనే, కానీ ఆరేసుకునేటప్పుడు బాల్కనీలో, ఇంటి బాల్కనీలో, అంటే ఎవరికైతే బెడ్రూమ్ ఉంటుందో బెడ్రూమ్ బాల్కనీలో మాత్రం ఎప్పుడు కూడా ఇన్నర్ వేర్స్ ఆరేయకూడదు. దానివల్ల కూడా సంతానం ప్రాబ్లం కలిగించడానికి అవకాశం ఉంది. ఏమండి, ఇన్నర్ వేర్స్ అంటే అండర్వేర్స్ ఆరేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బెడ్రూమ్ దగ్గరలో వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం. తర్వాత కొంతమంది బట్టలు కూడా ఆ బాత్రూమ్ దగ్గర వేస్తుంటారు. బాత్రూమ్ దగ్గర వేయడం వల్ల కూడా సంతాన విషయంలో దోషాలు కలగడానికి అవకాశం ఉందండి. అంటే ఒక చిన్న వస్తువులు కూడా మనకి ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఇప్పుడు చెప్పే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని రెమెడీ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా మంచిది. చాలా అనుకూలంగా ఉండడానికి, చాలా ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.